1+1 ఆఫర్, ఒకే దెబ్బకు 2 పిట్టలు, ఇలాంటివన్నీ మనం వినే ఉన్నాం కదా. ఇప్పుడు నేను చెప్పేది కూడా దాదాపు అలాంటిదే. మనం మానవత్వాన్ని పెంపొందించుకోవాలి అని చెప్తున్నాను కదా. ఈ మానవత్వం వల్ల మనకొచ్చే లాభాలేంటి? ఒక్క పని చేస్తే ఒక్క ప్రయోజనమే ఉంటుంది మామూలుగా. అలా కాకుండా 2 ప్రయోజనాలుంటే అది చాలా గొప్ప విషయమే. అలా కాకుండా బోలెడు ప్రయోజనాలుంటే అది ఇంకా గొప్ప విషయం కదా. అయితే మానవత్వం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? మానవత్వం వల్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అదెలాగా అనంటారా? మానవత్వం లేకపోవడం వల్లే తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు వస్తున్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. మానవత్వం లేకపోవడం వల్లే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వస్తున్నాయి. అవి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే పరువు హత్యలు జరుగుతున్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఆ మానవత్వం లేకపోవడం వల్లే స్త్రీలపై అత్యాచారం జరుగుతూ ఉంది. మానవత్వం లేకపోవడం వల్లే రాజకీయ నాయకులు ప్రజల్ని దోచుకు తింటున్నారు. మానవత్వం లేకపోవడం వల్లే ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే నక్సలిజం, టెర్రరిజం పెరిగిపోతూ ఉంది. మానవత్వం లేకపోవడం వల్లే దాడులు జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతూ ఉన్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే మత కల్లోలాలు జరుగుతున్నాయి, కుల కక్షలు చెలరేగుతూ ఉన్నాయి. మానవత్వం లేకపోవడం వల్లే పురిటిలో పుట్టిన పసికందులు డస్ట్బిన్లో దొరుకుతూ ఉన్నారు. మానవత్వం లేకపోవడం వల్లే ఎంతోమంది పసికందులు కానీ పెద్దవాళ్ళు కానీ క్షుద్ర పూజలకు బలి అవుతూ ఉన్నారు. నేను చెప్పిన విషయాలు చాలా తక్కువే. ఇంకా ఎన్నో దురాఘాతాలు జరుగుతున్నాయి మానవత్వం లేకపోవడం వల్ల. మరి ఇదే మానవత్వం మనుషుల్లో ఉంటే ఇవన్నీ కూడా సమసిపోతాయి కదా. ఇప్పుడు చెప్పండి మరి, ఒక దెబ్బకు ఎన్ని పిట్టలు? లెక్కించలేనన్ని పిట్టలు. మన ఈ ఒక్క ప్రయత్నానికి లెక్కించలేనన్ని ప్రయోజనాలు మనకు చేకూరుతాయి కదా. కాబట్టి మానవత్వం వర్ధిల్లాలి, అందుకు మనమందరూ కృషి చేయాలి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మానవత్వం అని కమెంట్ చేయండి. మనం ఈరోజు మానవత్వం అనే కమెంట్ ద్వారా నాటిన బీజం రేపటి రోజు మహావృక్షమై ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందింపజేసేందుకు కారణమవుతుంది. ఆ మానవత్వం మానవ సమాజానికి, మానవ జాతికి అమృత భాండంగా నిలుస్తుంది. ధన్యవాదాలు.